నువ్వు చెప్తావా మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేరస్తుని ఒక గంజాగాడిని. మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెం వాల్యూ ఉంటది. ఒక హోదా ఒక స్థాయి ఎలగబెడితే సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటది. అది పోగొట్టుకుంటే ఎట్లా? కొట్టే అధికారం పోలీసులకి ఎవడిచ్చాడట? లేదంటున్నాడు. లేదని మేము చెబుతున్నాం, ఎవడో సమర్థించట్లా. పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా. కానీ నీ సంగతి నువ్వు చూసుకో. మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుడిని చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే. డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ ని పిచ్చాడిని చేసి చంపేశారు. డాక్టర్ సుధాకర్ ని. ఎవడిది పాపం? నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది. దోమతోటి విక్రమ్ గురజాల కుర్రాడు హైదరాబాద్ లో పని చేసుకుంటా ఉంటే పిలిపించి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేపించారు. సుధాకర్ ని పెడరెక్కలు ఇరిచి ఏ విధంగా కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు. డాక్టర్ ఇతను రౌడీ షీటర్ కాదు, గంజాయి బ్యాచ్ కాదు. సిగ్గు లేకపోతే సరే. ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి. అరికాల కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎంపీ నువ్వు చెప్పే జాన్ విక్టర్ లాగో రాకేష్ లాగో రౌడీ షీటర్లు కాదు, గంజాయి బ్యాచ్ కాదు. ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు స్వయంగా పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీస్ ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి. అదే విధంగా నీ పోలీసులు ఏం చేశారు? నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసే శవాన్ని దిక్కులేదు. నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి. అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. నువ్వు పోయి తెనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు.